కోవూరు నియోజకవర్గం కేంద్రంగా పోతిరెడ్డిపాలెం పెన్నా నదిలో గత 50 ఏళ్ల నుండి ఆకుకూరలు పండించి పేద ప్రజలు పొట్టపోసుకుంటున్న భూముల్లోని అర్ధరాత్రి 11 గంటల పైన మట్టి మాఫియా సుమారు 40 ట్రాక్టర్లతో చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకానికి నిద్ర లేకుండా అర్ధరాత్రి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలతోటే విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారని పెన్నా నది పోర్టు కట్టుకుని ఆనుకుని ఉన్నటువంటి మట్టిని తొలగించేస్తేనే పెన్నా వరద గతంలో లాగా మరోసారి తెగిపోయి పోతిరెడ్డిపాలెం స్టవ్ బీడి కాలనీ గంగవరం కోవూరు పడుగుపాడు వెంకటేశ్వరపురం ప్రజలు వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని అధికార పార్టీ ఈ ప్రమాదాన్ని దృష్టించడానికి విచ్చలవిడిగా మట్టి మాఫియాని ప్రోత్సహిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ కోవూరు మండలం కమిటీ కోరుకుంటోంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుండవరపు శేషయ్య, పెద్దన్న, బుజ్జియ్య, మోహన్, మణివర్మ, మస్తానయ్య, లీలమ్మ, రత్నమ్మ, సుబ్బమ్మ, మహమ్మద్ బాషా, వెంకయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. చేసిన దానికి అందరికీ నమస్కారము. ఏంటంటే మేమేంటి 50 సంవత్సరాల కిందట భూములు ఇచ్చారు, సీలింగ్ భూమి ఇచ్చారు, బాగా పండించుకుంటా ఉన్నారు. వీటిల్లో ఏంటంటే కొంత లోతులు పాతులు ఉన్నాయి. అందువల్ల వేసుకున్న పైర్లు చిన్న చిన్న పైర్లు అన్నీ వేసుకుంటున్నా కాడ రేత్రి 12 గంటలకు ట్రాక్టర్లు పెట్టేసి కొత్తులేళ్ళు పెట్టేసి దుర్మార్గంగా ఎత్తి బయట తోలుకోవాలని అన్ని ఆలోచనలు పడ్డాయి వాళ్ళకి. మేము ఎంత ఆపుతున్నా కాడ ఆపటం లేదు. మమ్మల్ని ఎంతవరకు కింద పని చేస్తున్నారు, మీరేం చేస్తారు అన్నట్టుగా ఇదాక ఉన్నారు. కాబట్టి మేము కూడా బాధపడి మా పార్టీ వాళ్ళని పిలుచుకొచ్చుకొని దీన్ని నేను అనుకూలంగా చేపించుకుంటున్నాను. గ్రామస్తులు మా భూములు ఆ రోజు 50 ఏళ్ల కింద మాకు ఇచ్చారు. ఆ భూముల్ని పండించుకొని తింటూ ఉన్నాము. మా భూముల్లో రైతురు వచ్చి మట్టి మాఫియా వాళ్ళు ఈ భూముల్లో మట్టి అంతా ఎత్తేస్తూ ఉన్నారు. లేనిపోని ఆశలు కల్పించి కొంతమందికి మీరు ఈ మట్టి కానీ ఆపగలిగితే మేము లక్షణంగా పండించుకొని తిరగలుగుతామని ప్రార్థిస్తున్నాం. కేంద్రమైన పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఈ రోజున సిపిఎం పార్టీ బృందం పరిశీలన చేస్తూ ఉంది. ప్రధానంగా ఏటి పోరుంబోకు భూముల్లో పేదలు 50 ఏళ్ల నుండి సాగు చేసుకొని ఆకుకూరలు అంటే కూరగాయల పైర్లు వరి పండించుకొని బతుకుతూ ఉన్నారు. ఈ మధ్య కొంతకాలంగా మట్టి మాఫియా అదునుగా చూసుకొని ఆ పేదలకు ఆశలు చెప్పి కొంతమందిని వాళ్ళ లొంగపరుచుకొని డబ్బులు ఇచ్చి రేత్రి 11 గంటల టైంలో రాత్రులు ప్రజలకు నిద్ర లేకుండా గ్రామాలెమ్మడ 40 ట్రాక్టర్లతో పెద్ద పెద్ద పొక్కులేళ్ళు పెట్టి ఈ రోజున ఈ మట్టిని అమ్ముకుంటూ ఉన్నారు. ఈ మట్టి మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగాయి. పేదోడికి భూమి లేకుండా చేసుకునే స్థితిలోకి వచ్చేసాడు. 50 ఏళ్ళ నుండి గవర్నమెంట్లో పేదోడికి భూమి ఉండాలా, పండించుకోవాలా, బతకాలని చెప్తే ఈ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ఈ విధంగా పేదోళ్ళ భూముల్ని అమ్ముకొని మట్టి అమ్ముకొని బతికే కాడికి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. ఈ సందర్భంగా మేము విన్నవించేది ఏంటంటే అధికారులకి, గతంలో మినగల దగ్గర ఇదే విధంగా ఇసుక మాఫియా ఇబ్బందుల పాలు చేస్తే ఆ నుండి ఫ్లడ్ వస్తే ఉచ్చి మండలం ప్రజలు, కోవూరు మండలం ప్రజలు సర్వస్వం కోల్పోయి ఉన్న వస్తువులన్నీ పాడైపోయి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున కోతవేడు దూరంలో బ్రిడ్జి ఉంటే ఈ ఆనకట్టకు ఆనుకున్న భూముల్లో మట్టి ఎత్తితే రేపు తెగి కోవూరు పట్టణ ప్రజల మీద అట్లా పోతిరెడ్డిపాలెం సౌబిడి కాలనీ గంగవరం ఈ గ్రామాలపైన ఫ్లడ్ పడితే దానికి వీళ్ళు జవాబుదారీ వహిస్తారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ భూములు కరకట్టలకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆ గడ్డ అలాగే ఉంటే వేరు ఇట్లా రాకుండా నేరుగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది పెన్నా ఏరు. అందుకొని పెన్నా నది లోపల ఉన్న ఈ గడ్డలన్నీ తీసేస్తే నేరుగా కరకట్టలో సర్వనాశనం అయిపోయి ఏరు ప్రజల మీద వస్తుంది. వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈరోజు రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, పోలీసు కానీ అధికార పార్టీకి భజన చేస్తూ ఉంటారు తప్ప ఈ విధంగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తుంటే వాళ్ళపైన చట్టపైన చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు చెప్తా ఉన్నాం, ఈ ప్రమాదం నుండి రక్షించవలసిన బాధ్యత మీది, ఈ ప్రభుత్వంది. ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా చేయలేదా ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోవూరు మండల కమిటీ